Hello everyone, welcome back to our channel Gayatri Fashions. First of all, I wish you all a very happy and prosperous New Year andi. New Year chala bright ga, happy ga, healthy ga andaru undalani korukuntunna nenu. Andukani meer beautiful ga undaniki nenu kuda meeku help cheyabothunanu. So manchi Georgette designer sarees chupinchabothunanu ee video lo antanu. Chignons, Georgettes and Georgette organzas all work sarees andi. Ivanni kuda starting range 4500 nunchi 10000 varaku aa range lo untayi. See, अन्नी కూడా డిజైనర్ కైండ్ మొత్తం అన్ని కూడాను వర్క్స్ అన్నమాట. అన్ని హ్యాండ్ మగం వర్క్స్, డిజైనర్ చినాన్ సారీస్ అన్నమాట. సీ దిస్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి, బ్రైట్ కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సీ దిస్ లైట్ పిస్తా గ్రీన్, ఇది లైట్ పిస్తా గ్రీన్ కి మొత్తం మెటాలిక్ బ్లాక్ అండ్ సిల్వర్ పైప్స్ తోటి మొత్తం ట్యూబ్స్ తోటి మొత్తం వర్క్ వచ్చింది. డిజైనర్ పీస్ చాలా బ్రైట్ గా ఉంది. ఇది వచ్చి పిస్తా గ్రీన్ కి మొత్తం పళ్ళు షోల్డర్ వరకు కూడా ఇట్లా ఫుల్ గా వస్తుంది వర్క్. దీనికి గ్రే పైపింగ్ ఉంది, సో కరెక్ట్ మ్యాచింగ్ ఉంది అనమాట. ఐ మీన్ గ్రే ఉంది కాబట్టి, గ్రే కలర్ పైప్స్ ఉన్నాయి కాబట్టి, వర్క్ ఉంది కాబట్టి గ్రే పైపింగ్. అండ్ శారీ అంతా కూడా ఎంటైర్ శారీ మీకు ఇట్లా వస్తుంది. ఏంటంటే వర్క్ శారీస్ అనమాట. వర్క్ శారీస్ లో కూడా నీట్ గా ఉండేలాగా. సో ఈ వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్, ఫ్యాబ్రిక్ ఇస్ చినాన్. సి ఇలా వస్తుంది శారీ. ఇది శారీ. దీనికి ఇట్ హ్యాస్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ అండి. పేస్టల్ టు పేస్టల్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ ఇది శారీ, ఇది బ్లౌజ్. బ్యాక్ అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది, స్లీవ్స్ కూడా వర్క్ వస్తుంది. ఇది వచ్చి 6500 లో ఉందండి బికాస్ ఆఫ్ ద వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ ఇస్ చినాన్. వర్క్ గురించి కాస్ట్ అండి ఇదంతా కూడా. బట్ డిజైనర్ శారీ, డిఫరెంట్ వర్క్ వస్తుంది, గ్రాండ్ లుక్ అనమాట. ఒకేషన్స్ కి వెడ్డింగ్ పార్టీస్ కి, రిసెప్షన్, బర్త్డే పార్టీస్ అన్నిటికీ చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ ద శారీ. పిస్తా గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్, 6500. దీంట్లో సేమ్ కైండ్, సేమ్ వర్క్ లో ఇంకొక కలర్ ఉందండి మన దగ్గర. ఇది లెమన్ ఎల్లో. సో ఇవన్నీ కూడా ఎక్కువ మల్టిపుల్స్ లేవండి, జస్ట్ టూ శారీసే ఉన్నాయి. ఎందుకంటే సేమ్ వర్క్ వచ్చినవి ఎక్కువగా రావు. ఇంత వర్క్ వచ్చినవి సేమ్ మల్టిపుల్ క్వాంటిటీ ఎక్కువ 10 శారీస్ మెయింటైన్ చేయడం కాస్త కష్టం. అందుకని డిజైన్స్ ఎక్కువ చూపిస్తాను. బట్ ఎవ్రీ డిజైన్, ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ఈజ్ యూనిక్ అండి. అన్నీ యూనిక్గా ఉన్నాయి. ఇది కూడా సీ దిస్ లెమన్ ఎల్లో, మంచి లెమన్ ఎల్లో విత్ గ్రే అండ్ సిల్వర్ కలర్ వర్క్ అండి. ఇది దీనికి ఇట్లా బ్లౌజ్ వస్తుంది. ఇది శారీ అంతా ఇది లెమన్ ఎల్లో, సేమ్ వర్క్. ఇది కాస్త వెయిట్ ఉంటుందండి, కొంచెమే వేరబుల్ వెయిట్. ఈ మాత్రం వెయిట్ లేకుండా మరి ఇంత వర్క్ ఎక్కడ పెట్టుకుంటుంది, ఇదంతా వెయిట్ మనం తప్పదు భరించాలి. బట్ ఇలా వస్తేనే దీని అందం. ఎంత బ్యూటిఫుల్గా, గ్రేస్ఫుల్గా ఉందో ఇది. దిస్ ఈజ్ ఆల్సో 6500 అండి. సి మనం ఓన్లీ బ్లౌజ్కి వర్క్ ఇస్తేనే మనకి ఆల్మోస్ట్ మనం 4000 5000 పే చేస్తున్నాము. సో ఇదంతా కూడా టోటల్ శారీ అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. దాంట్లోనే పీచ్ కలర్ అండి, పీచ్. సో పీచ్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్ 3 పేస్టల్ షేడ్స్, పిస్తా గ్రీన్, లెమన్ ఎల్లో అండ్ పీచ్. సిరీస్ హౌ బ్రైట్ ఇట్ ఈస్, చక్కగా మెరుస్తుంది డీసెంట్గా. అండ్ అదే మీన్ ఎంగేజ్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. నేను కూడా పెట్టేస్తాను ఎంగేజ్ కాకపోయినా కూడా. సిరీస్ ఇలా ఉంటుంది శారీ. ఈ చినాన్ ఫ్యాబ్రిక్లో ఉన్న కంఫర్ట్ ఇది. ట్రాన్స్పరెంట్గా ఉండదు, మనం సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు. చక్కగా ఈ వర్క్ ఉన్నా కూడా ఇది బేర్ చేయగలుగుతుంది. అందుకని ఎంత వర్క్ అయినా దీని మీద చేయగలుగుతారు. కాస్త బరువు వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ ఏమీ కాదు. సిల్వర్ కలర్ అండ్ దీని మొత్తం అంతా క్రీపర్ వర్క్ అనమాట. క్రీపర్స్ లాగా మొత్తం శారీ అంతా కవర్ అయ్యేలాగా వచ్చిందనమాట. ఇది పళ్ళు షోల్డర్ వరకు ఉంటుంది ఫుల్గా. బ్లౌజ్ కూడా సేమ్ దానిలాగే బ్యాక్ అండ్ స్లీవ్స్కి వర్క్ వస్తుంది. 6500లో ఉంది. సో ఆ మూడు ఒక డిజైన్. దిస్ ఇస్ ద అదర్ డిజైన్. దీని కాస్ట్ వచ్చి ఎంతమ్మా, ఇది వచ్చి 4800లోనే ఉందండి. సి డిపెండ్స్ ఆన్ ద వర్క్ అనమాట. వర్క్ని బట్టి మీకు కాస్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది లెమన్ ఎల్లో, మంచి లెమన్ ఎల్లో. దీనికి ఇట్లా అనమాట వర్క్. ఇదంతా జాల్ స్టైల్, ఎంటైర్ మొత్తం ఫుల్ బాడీ వర్క్ కాదు, బార్డర్ స్టైల్ వర్క్ అనమాట ఇది. అయినా కూడా ఇదంతా చక్కగా ఇలా కవర్ అవుతుంది. ఇది కూడా గ్రే కలర్ అండ్ గోల్డ్ కలర్ పైప్స్ తోటి వచ్చింది. అండ్ దీనికి పైపింగ్ కూడా వస్తుంది, చిన్న లేస్, పైప్స్తో వచ్చిన లేస్. దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎల్లో విత్ గ్రీన్ అండి, గ్రీనిష్ బ్లూ లాగా ఉంది. ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్. దీనికి పేస్టల్స్ బాగుంటాయి. ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఎల్లో కొంచెం బ్రైట్ లెమన్ ఎల్లోనే, ఇది బాగా లైట్గా లేదు. సో ఇట్లా కట్టుకుంటే ఇలా వస్తుంది శారీ. మొత్తం అంతా ఇట్లా పైప్స్తో వర్క్ వస్తుంది. చాలా బాగుంది వర్క్. బట్ ఈ వర్క్ ఇవన్నీ కూడా కేర్ఫుల్ అండి. కేర్ఫుల్ అంటే నార్మల్గా యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను కట్టుకున్న దీని కాస్ట్ వచ్చి 4800 ఓన్లీ. ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా ఇలాంటి వర్కే మొత్తం అంతా.
సో ఇంత వర్క్లో ఎక్కడో కొంచెం ఉడకుండా ఉండదు, బట్ కేర్ఫుల్. మనం అలానే వర్క్ శారీస్ మానేలేం కదా, మనకి బాగా కనబడాలంటే వర్క్ శారీస్ కట్టాల్సిందే. సో ఇది అందులోనే గ్రే కలర్ అనమాట. గ్రే కలర్ విత్ ద సేమ్ వర్క్ అండి. గ్రే విత్ బ్లూ కాంట్రాస్ట్ కాంబినేషన్. ఇది గ్రే కలర్ అండి. గ్రే కలర్కి కూడా మెటాలిక్ బ్లాక్ అండ్ ఇది గ్రే అనొచ్చు, గ్రే విత్ సిల్వర్ అనమాట. అండ్ గోల్డ్ కలర్ కూడా ఈ ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి. ఇట్లా కిందన హాఫ్ పార్ట్ వరకు స్కర్ట్ వరకు కూడా ఈ హారిజాంటల్ స్ట్రైప్స్ ఉండి దానికి మధ్య మధ్యలో ఫ్లవర్ బంచెస్ వచ్చింది వర్క్. ఇలా వచ్చింది, చాలా చక్కగా ఉంది. న్యూ ఇయర్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. నేను లేట్గా చూపిస్తున్నాను మీకు. న్యూ ఇయర్ పార్టీస్ ఏంటి, వెడ్డింగ్ అకేషన్స్ అన్నిటికీ కూడా బాగుంటుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఇది డార్క్ బ్లూ కలర్, గ్రే విత్ డార్క్ బ్లూ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది దీనికి. ఇది కూడా 4800లోనే ఉంది. సి దిస్ ఇస్ ద శారీ, గ్రే కలర్ విత్ బ్లూ కలర్ వర్క్ అనమాట. అన్నీ కూడా నేను ముందే చెప్తున్నాను, ఎక్కువ క్వాంటిటీ లేవండి, త్వరగా అయిపోతాయి. డిజైన్స్ ఎక్కువ చూపిస్తున్నాను. సో ఈచ్ శారీస్లో 2, కొన్ని 3, కొన్ని అయితే ఉన్నాయి 10 వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంతే ఉన్నాయి. సో ఇది చూడండి పిస్తా గ్రీన్, ఇది వచ్చి 5500 అండి. పిస్తా గ్రీన్ కాదు, ఇది లైట్ పిస్తా గ్రీన్. పిస్తా గ్రీన్ ఇది డిఫరెంట్ వర్క్ వచ్చింది. ఇది కాస్త ఇది దీనికి ఈ రౌండ్స్ వచ్చేసరికి అటాచ్డ్ ఫ్యాబ్రిక్ చేసి దాని మీద మళ్ళీ ఇట్లా సీక్వెన్స్ వర్క్ చేశారనమాట. అండ్ దీనికి కూడా ఇట్లా హారిజాంటల్ ఇట్లా జిగ్జాగ్ టైప్లో వర్క్ ఉందండి. ఇదంతా కూడా సీక్వెన్స్ ప్లస్ పైప్స్ తోటి సెల్ఫ్ కలర్ తోటి చాలా డీసెంట్ వర్క్ ఉంది. ఇలా వస్తుంది అనమాట శారీ అంతాను. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్. లైట్ గ్రీన్కి ఇది ప్రాపర్ పిస్తా గ్రీన్, లైట్ గ్రీన్కి ఇట్లా బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అనమాట. దీని మీద బ్లౌజ్ బ్యాక్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది. ఇలా వర్క్ వస్తుంది, బ్లౌజ్ బ్యాక్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది. ఇది వచ్చి 5500లో ఉంది. స్లీవ్స్ కూడా ఇట్లా ఫుల్ వర్క్ వస్తుంది ఇట్లాగా. ఈ సర్కిల్స్ వచ్చింది అనమాట దీనికి. ఈ మంచి కలర్ అండి, కలర్ కూడా చాలా నీట్గా ఉంది, వర్క్ కూడా నీట్గా ఉంది. ఇట్లాగా గ్రీన్, లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది శారీలో వస్తుంది. 5500లో ఉంది. చాలా డీసెంట్ వర్క్ ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఇందులో వన్ కలరా లేదు, ఒక కలర్ ఉంది. అండ్ కమింగ్ టు దిస్ బ్రైట్ కలర్, చినాన్ విత్ బ్రైట్ కలర్ అండి. ఇది మంచి రామా బ్లూ, డార్క్ రామా బ్లూ, లైట్ బ్లూ కాదు, డార్క్ రామా బ్లూ. ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. దీని మీద గోల్డ్ కలర్ వర్క్ వచ్చిందండి. మొత్తం బంచెస్ ఆఫ్ వర్క్ వచ్చింది. దీనికి రెండు వైపులా కూడా కట్ వర్క్ బార్డర్ వచ్చిందండి. ఇట్లాగా కట్ వర్క్ బార్డర్. దీంట్లో ఎక్కడో కొంచెం రెడ్ కలర్ టింట్ కలిపారు, రెడ్ కలర్ థ్రెడ్ కలిపి ఆ రెడ్ కలర్ మ్యాచింగ్ తోటి బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్. రెడ్ ఆర్ రాణి డార్క్ కలర్ మెరూన్ అనమాట. ద కాంబినేషన్ ఎంత బాగుందో కదండి. కొత్త కాంబినేషన్ అనమాట. బ్రైట్గా కనిపిస్తారు, చాలా చాలా బాగా బ్రైట్గా కనిపిస్తారు. బ్లూ విత్ రామా బ్లూ విత్ రెడ్ కలర్ అండి. బ్లౌజ్ మీద కూడా మళ్ళీ ఈ బ్లూ కలర్ మ్యాచింగ్ వచ్చిన పుటీస్ వచ్చినాయి వర్క్ తోటి. మొత్తం అన్ని హ్యాండ్ మగ్గం వర్క్స్ అండి ఇవన్నీ. నేను మెషిన్ ఎంబ్రాయిడరీస్ కాదు, ఆల్మోస్ట్ అన్నీ కూడా హ్యాండ్ వర్క్స్. కొన్ని మెషిన్తో చేస్తారేమో వాళ్ళకి ఈజీగా చేయడం కోసం, ఇప్పుడు అలాంటి మెషిన్స్ కూడా వచ్చేసినట్టున్నాయి. దీని కాస్ట్ వచ్చి 4500 ఉంది. కట్ వర్క్ వస్తుంది ఇట్లాగా. రెండు వైపులా కట్ వర్క్ వస్తుంది. రామా బ్లూ విత్ రెడ్ చినాన్ శారీ. ఇది 4500లో ఉంది. డిపెండ్స్ అపాన్ ద వర్క్ అని చెప్పాను కదండి. క్వాలిటీ ప్రైస్ వచ్చి ఇది 4500. అండ్ ఐ షో యూ ద అదర్ వన్. ఇట్స్ ఎ బిట్ హెవియర్ అండి. ఇట్ weighs a bit heavier, but it's exclusive శారీ అండి. ఇది లైట్ బేబీ పింక్కి డిఫరెంట్ వర్క్ అనమాట. ఈ వర్క్ దిస్ ఇస్ కాస్ట్లియర్ దాన్ ద అదర్ వన్స్ అండి. దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్లియస్ట్ శారీ. ఐమ్ గోయింగ్ టు షో ఇన్ దిస్ వీడియో. దిస్ ఇస్ ద శారీ అండి. ఇది జార్జెట్ ఆర్గన్జా ప్లస్ జార్జెట్ అండి. మీకు ఫ్రీ ఫాల్ ఉంటుంది. దో ఇట్స్ అన్ ఆర్గన్జా శారీ, ఇది ఫ్రీ ఫాల్ అవుతుంది జార్జెట్ శారీ లాగా. బట్ ఇట్ weighs a bit heavy అండి. కొంచెం బరువు ఉంది, ఎందుకంటే వర్క్ చాలా హెవీగా ఉంది. పేస్టల్ టు పేస్టల్ ఇది. ఆనియన్ పింక్ లైట్ పింక్ మిక్స్ అయిన షేడ్ వర్క్సే వచ్చినాయి. అండ్ ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ ఫుల్ వర్క్ రిచ్ బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 10,500. 10,500 అండి విత్ బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఫుల్ వర్క్తో వస్తుంది. ఇట్లాగా ఫ్రంట్ అండ్ బ్యాక్. బ్లౌజ్ సైజ్ వచ్చి అప్ టు 40 వస్తుంది. దిస్ ఇస్ ద శారీ, దిస్ ఇస్ ద బ్లౌజ్. 10,500లో ఉంది. కాస్త బరువు ఉంది, బట్ ఇట్ వర్త్ అండి. ఇట్స్ వర్త్. ఆ వర్క్కి ఆ మాత్రం బరువు వస్తుంది.
చాలా బాగుంది, బ్యూటిఫుల్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది కదండి, అందుకే చిన్నగా పర్ల్ వర్క్ మాత్రం ఇచ్చాడు. ఇదంతా పర్ల్స్ అండి, పర్ల్స్ ఎక్కువ, పర్ల్స్ అండ్ నియాన్ సీక్వెన్స్ తోటి చేశారు. చాలా బాగుంది, లైట్ కలర్, పేస్టల్ కలర్, 10,500లో ఉంది. అండ్ ఇదే కైండ్లో ఐ హ్యావ్ వన్ మోర్ కలర్ అండి, రెండు కూడా బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్, డీసెంట్ కలర్స్ రెండు కూడా. నేను సీరియస్, ఇది లైట్ పిస్తా గ్రీన్, చాలా లైట్ అనమాట. ఇప్పుడు మనం పిస్తా గ్రీన్లోనే 2-3 చూసుకున్నాము. ఇది లైట్ పిస్తా గ్రీన్, ఇది పేస్టల్ షేడ్ కాబట్టి నేను 2 లేయర్స్ మీద చూపిస్తున్నాను కాబట్టి ఇంకొంచెం బరువు ఉంది. సింగిల్ లేయర్ అయితే ఎంత బరువు ఉండదు. ఇది కట్ వర్క్ వస్తుంది, ఎడ్జెస్లో కట్ వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ద బ్లౌజ్, బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ బ్లౌజ్ అండి, మొత్తం పర్ల్స్. శారీ అంతా కూడా, బ్లౌజ్ అంతా కూడా ఫుల్ రిచ్ బ్లౌజ్. ఇది 10,500లో ఉంది. లైట్ పిస్తా గ్రీన్, సెల్ఫ్ కలర్ వర్క్ తోటి వచ్చింది, ఇలా అనమాట శారీ ఇది. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వన్. సో 10,500లో ఉంది. అండ్ ఐమ్ గోయింగ్ టు షో యూ నెక్స్ట్. సీ దిస్, ఇట్స్ ఏ ముంగా చెక్స్ అండి, ముంగా చెక్స్ శారీ, రెడ్ కలర్ విత్ బ్రైట్ ఎల్లో కలర్, బ్యూటిఫుల్ కట్ వర్క్ బోర్డర్ అండి. సీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీ. ఇది దీనికి మంచి రెడ్ అండి, బ్రైట్ రెడ్, చాలా బాగుంది రెడ్. దీనికి జరీ బార్డర్ కూడా వస్తుంది, ముంగా శారీ. దీన్ని డిజైన్ చేశారనమాట. సి ఎల్లో కలర్, మస్టర్డ్ కలర్ తోటి ఇట్లా కట్ వర్క్ వచ్చిన బార్డర్ అటాచ్ చేసి ఉంది. దీనికి సి ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫర్ దిస్ మస్టర్డ్ కలర్ వర్క్ బ్లౌజ్ అండి, విత్ హై నెక్ వచ్చి స్లీవ్స్ కూడా వర్క్ వచ్చింది. సిరీస్ స్లీవ్స్ కూడా పర్ల్ వర్క్ వచ్చిన, డిఫరెంట్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ఉంది. దీనికి బ్యాక్ ఇట్లా వస్తుంది. బ్లౌజ్ సైజ్ అగైన్ అప్ టు 40. దీన్ని మళ్ళీ మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చి 7,500 అండి. ముంగా సిల్క్, అగైన్ బార్డర్ అండ్ బ్లౌజ్ రెడ్ విత్ మస్టర్డ్ కలర్ అండి. ఇది 7,500లో ఉంది. దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ డిఫరెంట్ అనమాట. దిస్ ఇస్ అగైన్ చినాన్. ఈ వర్క్స్ అన్నీ కూడా కాస్త బరువుగానే ఉన్నాయి కొంచెం, బట్ బ్యూటిఫుల్ శారీస్ కదండి. యూ కెన్ ఏమైనా ధరించేస్తాము అందంగా కనబడడం కోసం. సో దిస్ ఇస్ ద శారీ అండి, లెమన్ ఎల్లో శారీ. దిస్ ఇస్ ఆఫ్ 7,500. సీ దిస్, ఇక్కడ సింగిల్ లేయర్ అనమాట. పళ్ళు ప్లేస్లో, షోల్డర్ ప్లేస్లో మీకు ఫుల్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. మొత్తం అంతా కూడా పర్ల్ వర్క్, కట్ వర్క్ వస్తుంది. ఇదే బంచ్ వచ్చి మీకు ఇట్లా పళ్ళులో వస్తుంది, ఇక్కడ ఒక బంచ్. అండ్ దిస్ ఇస్ ద అదర్ వన్. అండ్ దీనికి ఇది ఒక బంచ్ కాదు, ఇది పళ్ళు, షోల్డర్ అంతా కూడా రన్ అయింది. ఇక్కడ వరకు కూడా, బ్యాక్ వరకు కూడా రన్ అయింది వర్క్, ఇంతవరకు కూడా. తర్వాత మిగతా శారీ అంతా కూడా ఈ కట్ వర్క్ వస్తుంది. ఇది ప్రిఫరబ్లీ సింగిల్ లేయర్ అండి. సింగిల్ లేయర్ వేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి, ప్లీట్స్ పెట్టడానికి కాకుండా. ఎందుకంటే ఈ వర్క్ అంతా కూడా బాగా కనబడుతుంది ఇదంతా కూడా, అందుకని. ఇది వచ్చి 7,500లో ఉంది. ఇట్ హ్యాస్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ విత్ ఆల్ ఓవర్ వర్క్ అండి, వర్క్ వచ్చింది దీనికి కూడాను. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. దిస్ ఇస్ ద బ్లౌజ్, లెమన్ ఎల్లో చినాన్ శారీ విత్ హెవీ వర్క్. 7,500లో ఉంది. కట్ వర్క్ వస్తుంది రెండో ఎడ్జ్లో అంతా కూడాను, విత్ లైట్ పీచ్ కలర్ ఎంబోస్డ్ ఫ్లవర్స్ వచ్చినాయండి. ఫ్లవర్ వర్క్ కూడా బాగుంది. సో ఇది 7,500. అండ్ I'll show you one more saree. This is a peach color అండి, peach color pearl work chinon saree, chinon pearl work saree. Yes, ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చింది. ఎంటైర్ శారీ ఇట్లా మీకు క్రీపర్ స్టైల్లో డిఫరెంట్గా మొత్తం శారీ పళ్ళు, షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యేలాగా నీట్గా పర్ల్ అండ్ సీక్వెన్స్ తోటి, కలర్ఫుల్ సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చిందండి. ఇది వచ్చి 6,500లోనే ఉంది. ఇది కూడా పర్ల్ వర్క్. దిస్ ఇస్ ఆఫ్ పర్ల్ వర్క్. ఇది కూడా మనము సింగిల్ లేయర్ వేసుకోవచ్చు, అదర్వైజ్ మనం ప్లీట్స్ పెట్టుకున్నా కూడా దీని బ్యూటిఫుల్గా ఉంది. ఈ శారీ అంతా కూడా కిందన ఇట్లా కట్ వర్క్ వరకు బార్డర్ వస్తుందండి. చాలా నీట్గా ఉంది శారీ అంతా కూడా. మంచి పీచ్ కలర్, లైట్ పీచ్. ఇవన్నీ కూడా పేస్టల్సే, మ్యాక్సిమం పేస్టల్ షేడ్స్ వచ్చినాయి. ఇట్ హ్యాస్ బ్లౌజ్, సేమ్ బ్లౌజ్ అండి, రన్నింగ్ బ్లౌజ్. శారీ ఎక్కువ వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్కి, స్లీవ్స్కి మాత్రమే వర్క్ ఉంది ఇట్లాగా పర్ల్ వర్క్. ఈ బార్డర్ అంతా కూడా శారీకి రెండు వైపులో బార్డర్ కూడా పర్ల్ వర్క్ వచ్చింది. దిస్ ఇస్ ద శారీ. Hope you are getting the look of the saree. See, this is the saree. Pearls toti itla creepers toti vachindi. 6,500 lo undi. And the same thing, no,
నాట్ ద సేమ్ థింగ్, నాట్ ద సేమ్ థింగ్, సిమిలర్ థింగ్. ఎస్, ఇట్స్ ఆల్సో లెమన్ ఎల్లో శారీ, లెమన్ ఎల్లో విత్ సరోస్కీస్ అండి. దీంట్లో సరోస్కీస్ కూడా యాడ్ అయినాయి. చమక్ చమక్ భలే బాగుంది ఇది. సరోస్కీస్ యాడ్ అయినాయి. దీంట్లో ట్రీస్ టైప్లో వచ్చింది వర్క్, ట్రీస్ అండ్ ఫ్లవర్ బంచెస్ వచ్చింది. ఇదంతా కూడా సీక్వెన్స్ అండ్ చాలా 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 బాగున్నాయి ఇవన్నీ కూడాను. దీంట్లో దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్ అండి, సెల్ఫ్ బ్లౌజ్. దీనికి వచ్చి స్లీవ్స్కి వచ్చి చక్కగా ఒక ఫ్లవర్ బంచ్ వచ్చింది వర్క్ తోటి. స్లీవ్స్లోని లెమన్ ఎల్లో, చక్కగా లైట్ లెమన్ ఎల్లో విత్ సరోస్కీస్ అండ్ పర్ల్ వర్క్, పర్ల్ అండ్ సరోస్కీస్ మిక్స్ అయ్యి వచ్చింది. చాలా బాగుంది, గ్లిటర్ అవుతుంది, డీసెంట్ గ్లిటర్ అనమాట. అండ్ అగైన్ రెండు వైపులా కూడా కట్ వర్క్ పర్ల్ బోర్డర్, డిజైనర్ శారీస్ అనమాట ఇవి. ఇది వచ్చి మిగతా శారీ అంతా కూడా పళ్ళు షోల్డర్ వరకు ఇది వచ్చింది. ఓకే, మొత్తం శారీ అంతా కూడా ఇట్లా మీకు ఈ ఫ్లవర్ బంచెస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా శారీ అంతా కూడా రన్ అవుతాయి. మధ్య మధ్యలో మీకు ప్లీట్స్ మధ్యలోంచి ఈ వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా సి ఇది ఉంది, పళ్ళు షోల్డర్ వర్క్ ఉంది, ప్లీట్స్లో కూడా ఉంది. ఇది కూడా 6500లో ఉంది. ఎస్, 6500. అండ్ going to show you more sarees అండి. భలే ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా. See, this is different. This is different. This is yes. ఇది టిష్యూ జార్జెట్ అండి. టిష్యూ జార్జెట్ విత్ దిస్ టిష్యూ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో, మెరుస్తుంది. సి, గోల్డ్ టిష్యూ విత్ జార్జెట్ మిక్స్ అయ్యింది. దీని మీద ఇది లైట్ ఆలివ్ గ్రీన్ అండి, లైట్ ఆలివ్ గ్రీన్. దీని మీద బాటిల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ పైప్స్ తోటి వచ్చిన చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చినాయి. వర్క్ చేసిన హ్యాండ్ వర్క్ బుటీస్ అనమాట. ఇవి మోటివ్స్ బుటీస్ చేశారు. దీనికి జరీ బార్డర్ కూడా వచ్చింది. సో దీనికి పైపింగ్ కూడా ఇచ్చారు, ఇంటర్నల్ లైనింగ్ కూడా వేశారు శారీ నిలబడడం కోసం. దీనికి ఏ కలర్ అయితే మనకి పైపింగ్ వర్క్ వచ్చిందో బాటిల్ గ్రీన్, సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ వర్క్. దీని కాస్ట్ వచ్చి 4800 ఓన్లీ అండి. సి, దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి, శారీ అండ్ ద బ్లౌజ్. శారీ అండ్ ద బ్లౌజ్. టిష్యూ జార్జెట్ శారీ ఇది. మరీ జార్జెట్ అంతా బాగా ఫ్రీ ఫాల్ ఉండదు, నీట్గా ఉంది, అయినా కూడా బాగుంది. సి, దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్. ఇది 4800లో ఉంది. అండ్ షో యూ వన్ మోర్ కలర్ ఇన్ దిస్ అండి. అది వచ్చి లైట్ గ్రీన్ అయితే ఇది వైన్ కలర్. ఎస్, వైన్ కలర్, వైన్ విత్ గోల్డ్ వచ్చిన శారీ వస్తుంది అండ్ వైన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది అనమాట. సి, 2 కలర్స్ ఉన్నాయి ఇందులో మన దగ్గర, 2 కలర్స్. సి, టిష్యూ జార్జెట్ శారీ విత్ వైన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ హ్యాండ్ వర్క్ బుటీస్ వచ్చింది అండ్ వైన్ కలర్ బ్లౌజ్. దిస్ ఇస్ 4800 ఓన్లీ. వర్క్ని బట్టి అనమాట, వర్క్ అండ్ ఫర్ ద ఫ్యాబ్రిక్ 4800 ఉంది. అండ్ సి దిస్, నేను ఇందాక చూపించిన ట్రీస్ డిజైన్ లెమన్లో చూపించాను కదండి, దాంట్లో దిస్ ఇస్ ద అదర్ కలర్. దిస్ ఇస్ ద అదర్ కలర్, పీచ్ వన్. అగైన్ పీచ్ శారీ కూడా చక్కగా ఫుల్ వర్క్ వచ్చింది. దిస్ అన్నీ బాగున్నాయి శారీస్. సిమిలర్గా ఉన్నాయి కదండి అన్నీ. నేను డిఫరెంట్ అంటే ఒక కైండ్ అన్నీ ఒకసారి తయారవుతూ ఉంటాయి మనకి కూడా, అందుకని. సి, దిస్ దీంట్లో పీచ్ కలర్ కాబట్టి దీని కాంబినేషన్ ఏంటంటే మధ్యలో కాస్త సీ బ్లూ యాడ్ చేశారు, సీ గ్రీన్, పీచ్ అండ్ సీ బ్లూ. అండ్ ఇది కూడా శారీ అంతా కూడా ఇట్లా మధ్య మధ్యలో ఈ ట్రీస్ లాంటి డిజైన్ వస్తుంది. అది ట్రీ అని మనం చెప్పలేములేండి, ఒక క్రీపర్ హ్యాండ్ వర్క్ క్రీపర్ అనమాట, ఇట్లా వస్తుంది. దీనికి కూడా సారీ, నేను మనకు కన్ఫ్యూజ్ చేసేస్తున్నట్టున్నాను శారీని కదిపేసి. తొందరగా అన్నీ చూపించేయాలని కంగారు నాకు. ఎస్, దిస్ ఇస్ ద శారీ. దిస్ ఇస్ ద శారీ. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఈ ట్రీస్ వస్తాయి. అబ్బో, ఇది చాలా హైట్ ఉంది. 5'10", 5'11" వాళ్ళకి కూడా సరిపోయేలాగా ఉంది. పొరపాటున ఇది కాస్త హైట్ వచ్చింది అంతే, అలానే అన్నీ ఉంటాయని కాదు. దిస్ ఇస్ ద శారీ అండ్ ఇట్ హ్యాస్ ద సేమ్ బ్లౌజ్ అండి. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దానికి కూడా హ్యాండ్స్కి అండ్ బ్యాక్ కూడా ఒక చిన్న బంచ్ ఇచ్చాడు వర్క్. నెక్కి ఒక బంచ్ వచ్చింది. దిస్ ఈస్ ద ఫర్ హ్యాండ్స్ అనమాట. ఇలా వస్తుంది శారీ. పీచ్ అండ్ లెమన్లోనే ఎక్కువ చూపిస్తున్నాను కదండి ఈ శారీ. ఇందులోనే బాగున్నాయి, మరి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇందులోనే ఎక్కువ తీసుకొచ్చినాను నేను. సో ఇది 6500. ఎస్, 6500. అండ్ దిస్ ఇస్ ఆల్సో పిస్తా గ్రీన్ విత్ గోటాపతి వర్క్. ఇది 5500లో ఉంది.
ఎస్ 5500లో ఉంది. ఇది లైట్ వెయిట్ శారీ. ఇదంతా కూడా మిర్రర్ కూడా వచ్చిందండి, గోటా కూడా కాదు, లైట్ వెయిట్ గోల్డ్ కలర్ మిర్రర్తో వచ్చిన రెండు వైపులా బార్డర్ ఉన్న శారీ అనమాట. ఇది లైట్ పిస్తా గ్రీన్, దీనికి బ్లూ కలర్ వర్క్ టింట్ కలిసింది. ఇది బ్లూ కలర్ వర్క్ టింట్ కలిసింది. ఇది బార్డర్ కైండ్ అనమాట, ఇది బార్డర్ స్టైల్లో వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చి ఎస్ సేమ్ సెల్ఫ్ బ్లౌజే విత్ వర్క్ అండి. ఇది బ్యాక్ వర్క్ వస్తుంది, స్లీవ్స్ కూడా వర్క్ వస్తుంది. ఇట్లాగా స్లీవ్స్ కూడా చక్కగా ఇట్లా బార్డర్ వర్క్ వచ్చింది. సో ఇది సైడ్ షో యూ ఇలా అనమాట, స్లీవ్స్కి ఇట్లా బార్డర్ వర్క్ వస్తుంది. దిస్ ఇస్ ద శారీ. ఇది వచ్చి 5500లో ఉంది. దిస్ ఇస్ ద శారీ. ఎస్ దీనికి ఫ్లవర్ పళ్ళులో కూడా ఇట్లా బంచెస్ వచ్చాయి. మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి, మిర్రర్ ఇది ఎంత మిర్రర్స్ చేసిన వర్క్. ఐ డోంట్ థింక్ ఇట్స్ 5500, ఇట్స్ షుడ్ బి మోర్ దెన్ ఓకే. మీ 5500లో ఉంది. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ అండి. దిస్ ఈజ్ ఎ షిఫాన్. ఇప్పటివరకు నేను మీకు చినాన్స్ చూపించాను. దిస్ ఈజ్ ఎ షిఫాన్ శారీ, లైట్ వెయిట్లో ఉంది. పీచ్ కలర్ షిఫాన్ శారీ ఇది. దీనికి ఇట్లా క్రాస్ ప్యాటర్న్ థ్రెడ్ చికెన్ కారీ వర్క్ వచ్చిందండి. ఇట్లా క్రాస్ ప్యాటర్న్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడాను. పళ్ళు షోల్డర్ వరకు ఫుల్గా కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేసరికి హాఫ్ వర్క్ వరకు వస్తుంది, స్కర్ట్ వర్క్ వరకు వస్తుంది. ఇట్లాగా దీనికి 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంది. రెండు వైపులా కూడా 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంది. అండ్ ఇట్ హాస్ వెరీ లైట్ వెయిట్ షిఫాన్ శారీ అండి, చికెన్ కారీ వర్క్. దీని కాస్ట్ వచ్చి 3600 ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చి చూపిస్తాను చూడండి. బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. సో క్రేప్ బ్లౌజ్, క్రేప్ జకార్డ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి విత్ హ్యాండ్స్కి ఏమో ఇట్లా వర్క్ చేసిన నెట్ స్లీవ్స్ వస్తాయి. దీనికి మనం ఇదే కలర్ లైనింగ్ వేయించుకుంటే బాగుంటుంది. స్లీవ్స్కి నెట్ స్లీవ్స్ మీద వర్క్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద శారీ అండి, పీచ్ క్రాస్ ప్యాటర్న్ షిఫాన్ శారీ 3600లో ఉంది. 2 ఇంచెస్ జరీ బార్డర్ కూడా ఉంది దీనికి. వెరీ లైట్ వెయిట్. ఇది వాష్ కేర్ ఉండాలండి, డ్రై వాష్ ఓన్లీ. ఇది సేమ్ ప్యాటర్న్లోనే దిస్ ఇస్ ద అదర్ శారీ అండి. ఇది వేరే వర్క్ వచ్చింది. సేమ్ కలర్, సేమ్ ఫ్యాబ్రిక్ ఈ సేమ్, బట్ వర్క్ డిఫరెన్స్ వచ్చింది. ఈ వర్క్కి ఇది ఇది ప్యారెట్ గ్రీన్ అండి, మంచి ప్యారెట్ గ్రీన్, నీట్గా ఉంది శారీ. ప్యారెట్ గ్రీన్ అంటే డోంట్ థింక్ బాగా బ్రైట్గా ఉండే ప్యారెట్ గ్రీన్ కాదేమో, దీని పిస్తా గ్రీన్ అనాలేమో. ఎస్ దీని మీద కూడా చిన్న చిన్న బంచెస్ వచ్చిన వర్క్ వచ్చిందండి. ఇది 3300, ఎందుకంటే వర్క్ తక్కువ ఉంది కాబట్టి దాని మీద. అయినా సరే ఫుల్ శారీ అంతా కూడా కవర్ అవుతుంది. మంచి గ్రీన్ అండి, చాలా బాగుంది గ్రీన్ కలర్. అండ్ దీనికి కూడా బ్లౌజ్ జకార్డ్ బ్లౌజ్ వస్తుంది, ఇట్లా ప్లెయిన్ క్రేప్ బ్లౌజ్ అనమాట. దీనికి స్లీవ్స్ వచ్చేసరికి ఇట్లా వర్క్ వస్తుంది. ఎస్ స్లీవ్స్ కూడా దీనికి కూడా ఇట్లా నెట్టెడ్ స్లీవ్స్ వస్తాయి. 3300లోనే ఉంది శారీ ఇది. దిస్ గ్రీన్ కలర్ అనమాట. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. దీని మీద కొంచెం గ్లిటర్ వచ్చిన జరీ కూడా ఉంది. 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంది. మంచి గ్రీన్ కలర్ ఇది, ఆలివ్ గ్రీన్ అనాలా ఏమో, గ్రీన్, మంచి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కాదు. ఎస్ ఇది 3300లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ద అదర్ షిఫాన్ శారీ అండి, రెడ్ విత్ గ్రీన్ కలర్. 4500లో ఉంది ఇది. ఎస్ 4500లో ఉంది. రెడ్ కలర్ విత్ ఇది మొత్తం చిన్న ఇది బ్రైట్ కలర్ అండి, చక్కగా బ్రైట్గా పార్టీ వేర్కి సూట్ అవుతుంది. కట్ వర్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ అంటే బాడీకి ఏమో ఫ్రంట్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది రెడ్ కలర్, బ్యాక్ అంతా కూడా ఇట్లా నెట్ వచ్చి వర్క్ వస్తుందండి. ఇది కూడా 4500లోనే ఉంది. దిస్ రెడ్ కలర్ శారీ విత్ గ్రీన్, రెండు వైపుల బార్డర్ వచ్చి పార్టీ వేర్ శారీ. ఇది గ్రాండ్ లుక్ వచ్చింది. 45 రీజనబుల్గా ఉంది ఇది. దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట. రెడ్ కలర్, రెడ్ విత్ గ్రీన్ కలర్, 4500 షిఫాన్ శారీ. శారీ అంతా కూడా చిన్ని స్టోన్స్ ఉన్నాయన్నమాట, కుందన్స్, రెడ్ కలర్ కుందనే అటాచ్ చేసింది. అండ్ దిస్ ఇస్ ద అదర్ వన్. దిస్ ఇస్ ఆల్సో రెడ్ కలర్. ముంగా సిల్క్ అండి, ముంగా సిల్క్ జరీ చెక్స్. ఇది ముంగా సిల్క్ జరీ చెక్స్కి బాందిని వచ్చింది. అగైన్ బాందిని ముంగా సిల్క్ జరీ చెక్స్ శారీ. దీనికి ఎల్లో కలర్ పైపింగ్ వచ్చిందండి. ఎల్లో కలర్ పైపింగ్ వచ్చి ఇట్ హ్యాస్ ఏ వర్క్ బ్లౌజ్ అండి. ఇది 5500లో ఉంది. వర్క్ బ్లౌజ్ మస్టర్డ్ కలర్ ఎల్లో ఏదైతే పైపింగ్ వచ్చిందో రెడ్ అండ్ ఎల్లో అండి. ఇది బ్లౌజ్ వచ్చి ఎల్లో వస్తుంది. ఇట్ హ్యాస్ ఫుల్ వర్క్ అండి. ఇది ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు, ఎల్బో కన్నా పొడుగ్గా. మీకు కావాలంటే ఎల్బో మాత్రమే ఉంచుకోవచ్చు. బ్లౌజ్ సైజ్ వచ్చి ఇది కూడా 40లో ఉంటుంది. దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్యాక్ ఇట్లా వస్తుంది. స్లీవ్స్ కూడా ఇట్లా ఫుల్ వర్క్ వస్తుంది. 5500లోనే ఉంది.
This is the saree, red color with yellow color blouse. Yes. And the last one is the most beautiful. This, it's a cotton and it's a Banarasi cotton saree, very decent half weight and cream color Banarasi cotton saree. Idi cotton ante meeku normal cotton saree kaadu, it's very soft and ee booty weaving vastudi anamata, light cream color. Idani zari and thread red pink color thread toti చిన్ని సెల్ఫ్ వీవ్ అయిన బూటీస్ వస్తాయి. దీనికి కట్ వర్క్ పర్ల్ బార్డర్ వస్తుంది అండ్ ఇట్ హ్యాస్ మోర్ స్పెషల్ బ్లౌజ్ అండి. పింక్ బ్లౌజ్ విత్ పర్ల్ వర్క్ డన్. పర్ల్ వర్క్ ఎంత బాగుందో చూడండి. స్లీవ్స్కి ఫుల్ స్లీవ్స్కి ఇట్లా పర్ల్ వర్క్ వస్తుంది. ఇది వచ్చి ఎంతమ్మా 5500లో ఉంది. ఇది ఇట్లా ఫుల్ పర్ల్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా ఇలా అనమాట. ఇట్లా చెక్స్ లాగా వచ్చిన పర్ల్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. దిస్ ఈస్ ద శారీ, క్రీమ్ కలర్ విత్ రాణి పింక్ బ్లౌజ్ అనమాట. 5500లో ఉంది. వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెరీ డీసెంట్ శారీ ఇది. లైట్ క్రీమ్ కలర్. నేను డబల్ లేయర్ మీద చూపిస్తున్నాను. లైట్ వెయిటే ఉంది. జస్ట్ 5500లో ఉంది. 5000ఏనా? 5000ఏనండి, 5500 కాదు. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫర్ నవ్ అండి. ఆల్ బ్యూటిఫుల్ శారీస్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి. నేను కన్ఫ్యూజ్ అయిపోయి మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేసి పడేసినట్టున్నాను. అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. నేను ముందే చెప్పినట్టు అన్నిట్లోని మరీ 10 పీసెస్ క్వాంటిటీ లేవండి. 2-3 నుంచి కొన్ని 10 వరకు కూడా ఉన్నాయి. చూద్దాం ఎవరెవరికి ఏ శారీ రాసి పెట్టిందో. దీస్ ఆర్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ. కొంచెం లెంగ్త్ అయింది వీడియో. అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్.